ప్రేమని అడిగే ప్రయత్నం చేసినాను. నేను ఇంతసేపు మాట్లాడిన తర్వాత పాడలేదు నేను, అయినా మీకు వినిపించడానికి ట్రై చేస్తాను. ఇది ఈ సినిమాలో ఉండాల్సిన పాట, బట్ పెట్టలేకపోయినా కొన్ని వాటర్ ఇస్తారా? ఇది సినిమాలో పెట్టలేకపోయినా నాకు కూడా ఇది పెట్టడానికి చాలా బాధగా ఉంది. కానీ సినిమా విజయం ముందు అదంతా తేలిపోయింది. మీరు అందరూ ఆదరించిన విధానం ముందు ఈ సినిమాని మీరు సొంతం చేసుకొని కుటుంబాలతో సినిమాకి వస్తా ఉంటే చాలా సంతోషం అనిపించింది. అయినా ఈ పాటని ఇక్కడ చెప్తున్నానంటే ఇది సినిమాలో ఉన్నట్టుగానే భావించి చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇది చాలా వరకు ప్రాచుర్యం పొందిన బాణి. ఇది సాయి కంపాటి ప్రత్యేకంగా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ పాట నేను ఇవ్వను అని తప్పించుకొని తిరిగితే మా ఇంటికి వచ్చి కూర్చున్నాడు దీన్ని రాయమని. చిన్నది వినిపిస్తాను. అడగవే ప్రేమ ఈ కన్న మనిషిని కఠిన ప్రేమని, అడగవే ప్రేమ ఏ ప్రేమలో నిజమున్నదో, ఏ ప్రేమకి బలమున్నదో, అడగవే ప్రేమ ఈ కన్న మనిషిని కఠిన ప్రేమని, అడగవే ప్రేమ. రెక్కలొచ్చి ఎగిరిపోయే కన్న పిల్లల సుఖం కోరి కట్టుకున్న గూడు నొదిలి వెళ్ళిపోయే పక్షి ప్రేమ. మనిషిలో ఎందుకు లేదని అడుగు, మనసుతో చూడరెందుకని అడుగు. పసి ప్రేమనింత శిక్షించడం ఏ ధర్మమో, అడగవే అడగవే ప్రేమ ఈ కన్న మనిషిని కఠిన ప్రేమని, అడగవే ప్రేమ. కులం మీద ఒకటి కోపం, మతం మీద ఒకటి ద్వేషం, పేదవాడని ఒకటి గర్వం, ఉన్నవాళ్ళమని కొంత గర్వం. కారణం ఏది ఏమైనా గాని చంపుకున్నారు కన్న పిల్లలని. తమ పరువునిచ్చి ఒక ప్రాణమైన తేగలరా, అడగవే అడగవే ప్రేమ ఈ కన్న మనిషిని కఠిన ప్రేమని, అడగవే ప్రేమ. ఇది ఈ సినిమాలో ఈ పాట ఉండాల్సిన ప్లేస్లో చివరిగా ఏం రాయించారు అంటే, మలుపులుంటాయని తెలుసు, ముగింపుంటుందని తెలుసు, ముగింపులో మొదలయ్యే ఈ కథ ఎవరికి తెలుసు. బ్రతుకు ఉంటుందని తెలుసు, చావు ఉంటుందని తెలుసు, చావులో బ్రతకడం అన్నది ప్రేమికులకే తెలుసు. ఇట్లాంటి మంచి భావాన్ని మంచి మాటను రాసే అవకాశాన్ని నాకు కల్పించిన ఈటీవీ విన్ వారికి, సబాల్టన్ ఫిలిమ్స్కి, వేణు ఊడుల అన్నకి, సాయి కంపాటికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.